సో ఇంకా మన ఖరగ్పూర్ ట్రిప్లోనే డే 2కి వచ్చేసామన్నమాట. ఈరోజు ఏంటి అంటే కొంచెం నాన్ వెజ్ తిన్న డే అనమాట. సో అలాగని చెప్పేసి బావ, నేను, డాడీ, బావ కారులో అలాగా మార్కెట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో అలాగా మార్కెట్ కోసం వెళ్తూ వాళ్ళేమో ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు. అంటే అదేట్లేదు, మేము ఏపీకి రావాలంటే హైవే అక్కడ కనెక్టింగ్ ఏటీ అనేది కొంచెం బాగా చెప్తున్నాడు అనమాట. సో అలా వెళ్తున్నాం. ఇంకా ఫిష్ మార్కెట్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అక్కడ కొన్ని అంటే ఖరగ్పూర్లో ఉన్న స్పెషాలిటీ మీకు చెప్తాను. అంటే మన ఏపీలో అది ఆ ఫెసిలిటీ ఉండదు, ఖరగ్పూర్లో మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. అది ఇంకా వేరే స్టేట్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నా వరకు వచ్చేసి నేను ఖరగ్పూర్ వెళ్ళాను కాబట్టి ఆ ఫెసిలిటీ ఖరగ్పూర్లోనే ఉంది. అది ఇప్పుడు నుండి కన్నా చిన్నప్పటి నుండి ఉంది. సో ఫైనల్లీ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. అక్కడ ఎంత బాగున్నాయి చూడండి. ఆ ఫ్రాన్స్ అవనివ్వండి, అవేవో బొమ్మడేలు ఏవో సంథింగ్ ఏవో ఉన్నాయి, వంజరాలు ఇవి. అంటే నాకు తెలిసినవి నేను చెప్తాను. చిన్న రొయ్యలు ఇంకా చిట్టి రొయ్యలు, పెద్ద రొయ్యలు చాలానే ఉన్నాయి. అక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా స్పెషల్ అనేసి. అంటే మీకు ఒక ఫిష్లోన ఏ పార్ట్ కావాలనేది వాళ్ళు ఎగ్జాక్ట్గా మనకు చెప్పాము అంటే ఆ పర్టికులర్ పార్ట్ అనేది మనకి ఇస్తారనమాట. ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చేప హెడ్ కావాలి నాకు, ఆ హెడ్ మాత్రమే ఇస్తారు. లేదా స్టమక్ కావాలా, స్టమక్ పీస్ మాత్రమే ఇస్తారు. లేదా తోక పార్ట్ మాత్రమే ఇస్తారనమాట అక్కడ. మన ఏపీలో అలా కాదు. ఒక ఫిష్ కొందాము అనుకుంటే టోటల్ టాప్ టు బాటమ్ మనం తీసుకోవాల్సింది. కానీ అక్కడ మాత్రం మనకు నచ్చిన పార్ట్ మనం చెప్తే వాళ్ళు ఆ నచ్చిన పార్టే ఇస్తారనమాట. అక్కడ అది మాత్రం చాలా బాగున్నది అక్కడ ఆ ఫెసిలిటీ. సో ఇంకా అన్నీ అంటే దానికి సపరేట్గా నీట్గా ఉన్నది ఫిష్ మార్కెట్ అనేది. మన ఏపీలో ఉన్నట్టుగా చిందరబందంగా అయితే మాత్రం ఉండదు, చాలా నీట్గా. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రైలు కనబడుతుంది చూసారా, ఆ రైలు బతికిన రైలేనే. ఇక్కడ చూడండి, నీట్గా వాటర్లో వేసి నీట్గా ఇస్తున్నారు. ఇంకా ఆ చేప కదులుతుంది కూడా, చావలేదు అది. ఇక్కడే మన సీతమ్మగ సినిమాల చెట్లు అంటాడు కదా, పులస చేపతో భోజనం అని సంథింగ్ ఏదో ఉంటుంది, అది మేము కొన్న రైలు అనమాట. పులస చేప అని డైలాగ్ వచ్చింది కదా, ఆ పులస చేప కూడా అక్కడ ఉన్నది. మందే అది, మనవే, ఇంటికి వెళ్ళి లేపేయడమే. నేను షార్ట్ వీడియోలు చెప్పాను కదా, నేను వైజాగ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు అది ఇదని చెప్పాను కదా. సో వాడితో ఈవినింగ్ అలాగా తిరగడానికి బయటకు వెళ్తే వాడు రైల్వే స్టేషన్ చూపించాడు. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడికైనా తీసుకెళ్ళరా అంటే ఆడు చెట్ల మధ్యలోకి చలిలోకి తీసుకెళ్ళాడు. నేను స్వెటర్ కూడా వేసుకోలేదు, అంత దారుణంగా ఉంది అక్కడ. అంటే పర్లేదు, మరీ అంత చలి అని కాదు, ఓకే పర్లే. ఇంకా అలాగా రోడ్డు మీద ఆడితో మాట్లాడుతూ, ఎందుకంటే 1.5 year అయింది ఆడికి కలిసి ఆడితో మాట్లాడి. ఏదున్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసుకోవడం తప్పించి ఒక పర్టికులర్ డే రోజు లేదా పర్టికులర్గా ఫోన్ చేసి మాట్లాడాలంటే అలాంటివి లేవు. అలాగేదో రోడ్డు మీద అలా కష్ట సుఖాలు మాట్లాడుకొని అలాగా ఈవినింగ్ టైం అనేది కొంచెం బాగానే గడిపాము. మొత్తం నాకు తెలిసి ఇంకా ఖరగ్పూర్ మొత్తం చూపించాడు, సరైన ఏరియాలన్నీ చూపెట్టాడు నాకు. మధ్యలో మీకు ఐఐటి క్యాంపస్ కూడా వస్తుంది. ఇది బ్రిడ్జ్, ఇది నైట్ టైం బ్రిడ్జ్ అనమాట ఖరగ్పూర్లోని. అంటే వీడియోలో మీకు అలా కనబడుతుంది, కానీ ఆ బ్రిడ్జ్ డైరెక్ట్గా చూస్తే మాత్రం లైట్ సెట్టింగ్ చాలా బాగున్నాయి అనమాట. సెట్టింగ్ బాగా చేశారు. మన ఏపీలో అలాంటివి ఉండవులేండి, అన్నీ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి అవన్నీ అవుతాయి. ఇంకా వీడికి కలిసిన తర్వాత నైట్ ఏంటంటే బాగా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో వాక్ ఉందాం అనమాట. అంటే షాపింగ్ ఉన్నది సంథింగ్, ఆ బజార్ పేరు నాకు తెలియదు కానీ సూపర్ అక్కడ. చూశాను కదా, ఫస్ట్ టైం చూశాను, మళ్ళీ వెళ్తున్నాను. ఇగో స్టార్ట్ అయిపోయాయి. ఇంకా కార్ ఎక్కడో పార్క్ చేసాము, మేము అలా నడుచుకుని వెళ్తున్నాము. మరి ఖరగ్పూర్ వచ్చిన తర్వాత షాపింగ్ చేయకపోతే బాగోదు కదా. ఇప్పుడు చూడండి, మా వాడు హాయ్ హాయ్ అని చెప్తాడు, అదిగో చూసాడు ఒక లుక్, అది హాయ్.
ఇక మళ్ళీ హాయ్ అది అలా చెప్పాలా. లేడీ డ్రైవర్స్ ఇక్కడ ఎవడు ఎటు నుండి వస్తాడో కూడా ఐడియా ఉండదు అబ్బా. మూల మూల నుండి వస్తూనే ఉంటాడు. అదే మా డాడీ మొత్తం చూసేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏటేట ఉంది అయ్యేది. వీడోడు రే ఎవడ నువ్వు ఓ కార్తీక్ సే హాయ్ అద్దే. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి అద్దే అలా చెప్పాలా. మావాడి కోసమైనా ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చెయ్యండి అబ్బా. అన్నిసార్లు హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. ఇంక ఇదేంటంటే మావాడు బర్త్డే ఉందన్నమాట. సో దానికోసం డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాం. అదిగో ఆనందం డ్రెస్ అంత తర్వాత ఆనందమే ఇంక మామూలుగా ఉందా. నైస్ అలా చెప్పాలన్నమాట. బావా వీడియో మొత్తం నువ్వే హైలైట్, తమ్ముళ్ళు కూడా నిన్నే పెడతా తాగు. సో ఫైనల్గా ఇది ఎండ్ చేస్తున్నాను గోల్గప్పతోటి. ఖరగ్పూర్ వెళ్ళిన తర్వాత గోల్గప్ప తినకపోతే బాగోదు కదా అని చెప్పి ఫైనల్ టచ్ అనేది గోల్గప్ప ఇచ్చాను అనమాట. బావా కుదిరితే తమ్ముదేంది ఇది పెడతాను, లేదంటే వేరేది పెడతాను. ఫీల్ అవ్వ మాకు. ఓకే గాయస్, దిస్ ఈజ్ ఎండ్ ఫర్ టుడే. మళ్ళీ డే 3 అనేది కంటిన్యూ చేద్దాం వేరే ప్లేస్తో వేరే లొకేషన్స్ తోటి. బాయ్ గాయస్.